తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ మరింత ముదిరిందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నట్లుగా వ్యవహారం మారిందా? ఒకరు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే మరొకరు మాత్రం ఆధారాలు లేకుండా ఎలా విమర్శిస్తారని ప్రశ్నించడం వెనుకున్న లాజిక్ ఏంటి? తెలంగాణలో బీజేపీలో నేతల వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. తాజాగా హైదరాబాద్ లోని స్టేట్ ఆఫీసులో జరిగిన మీటింగే ఉదాహరణ అని నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం 2-3 రోజుల ముందుగానే సంబంధిత వ్యక్తులకు వెళ్లింది. ఇందులో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది. కానీ ఈ మీటింగ్ కు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎవరూ హాజరు కాలేదు. దాంతో ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని చర్చ, పార్టీ నేతలు ఆరా తీసినట్టు సమాచారం. అయితే ఈ మీటింగ్ ను బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లైట్ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ సమావేశానికి మిగతా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ను ఎరుకన పెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ధరణిలో సమస్యలు, రైతు రుణమాఫీపై అనేక మార్లు ఆరోపణలు చేశారు. ఇటీవల అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో సక్సెస్ అయ్యారు. తాజాగా సుంకిశాల ప్రాజెక్టు కోల్పోవడంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంపద దోచి పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేసిన అన్ని పనులపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థకి ఇచ్చిన కాంట్రాక్టులన్నీ వెనక్కి తీసుకుని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. అటు సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు ఆ సంస్థే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కావాలనే ఈ విషయం బయటకు రాకుండా చేసిందన్నారు. మెగా సంస్థను కాపాడేందుకు గత పాలకులతో పాటు ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తున్నారని ఏలేటి ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ లీడర్ ఏలేటి వ్యవహార తీరుపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. ప్రతి విషయానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నారని నేతలు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా మెగా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన తీరుపై కిషన్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది. ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయొద్దని క్లాస్ పీకినట్టు సమాచారం. ముఖ్యంగా మెగా కంపెనీని ఉద్దేశించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మెగా కంపెనీపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారని టాక్ వినిపిస్తోంది. అయితే ఒకరు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే మరొకరు ఆధారాలు లేనిదే మాట్లాడొద్దని కామెంట్స్ చేయడంపై సొంత పార్టీలోనే చర్చోపచర్చలు జరుగుతున్నాయట. మొత్తంగా కమలం పార్టీలో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయికి చేరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో క్యాడర్ సైతం కన్ఫ్యూజ్ గురవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి. సొంత పార్టీలోనే ఇద్దరు నేతలు ఒకరినొకరు విభేదించుకోవడం చర్చనీయాంశంగా మారింది.